శ్రద్ధగా వినుట కొరకు ప్రయాసపడతాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలను మనము కొంచెం శ్రద్ధగా ఆశతో ఆసక్తితో ఆలోచించినట్టయితే యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి అనేక కార్యములలో కానీ అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి కానీ దేవుడు మన జీవితాలను ఫలభరితముగా మార్చే దేవుడై ఉండి మనందరి బ్రతుకులలో గొప్ప మేలులు చేసే దేవుడు. ఇక్కడ ఒక స్త్రీ యేసు ప్రభువారి ఒక స్త్రీ దగ్గరకు వచ్చి ఆమె జీవితాన్ని మార్చినటువంటి మాటను మనము జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, సమాజంలో జీవితాలను బాగు చేయాలన్నా, జీవితాలను చెడగొట్టాలన్నా, జీవితాలను పడగొట్టాలన్నా, జీవితాలను నిలబెట్టాలన్నా అది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ చేతుల్లోనే ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా ఒక మాట మనకు చెప్పబడింది. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకొనును. ఇల్లు కట్టడం అంటే రాయి మీద రాయి వేర్చి కట్టడం కాదు. ఇంటిలో ఉన్నటువంటి భర్తను కానీ, ఇంటిలో ఉన్నటువంటి పిల్లలను కానీ, అత్త మామలను కానీ, ఇంటిలో ఉన్నటువంటి అవసరాలను అక్కరలను కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయాలంటే జ్ఞానము కలిగినటువంటి స్త్రీ కావాలి. వారే కుటుంబాన్ని కట్టగలరు, అవసరమైతే కుటుంబాన్ని పడగొట్టగలరు కూడా. వారి చేతుల్లోనే మొత్తం ఉన్నది. ఈ పురుషుడు అనేవాడు ఏంటంటే బయట ప్రయాణం చూసుకునేవాడే, పని చేయటము, తీసుకురావటము, ఇయ్యటము, పోవటమే, కానీ కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు బరువులు తీసుకోవటము వాడి వల్ల కాదు. అందుకని ఇక్కడ మనము ఈరోజు ఈ స్త్రీ గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకంటే యావత్ ప్రపంచము కూడా ఈ దినాన మహిళా దినోత్సవం జరుపుకుంటుంది. ఎందుకంటే వాళ్ళను గౌరవించడానికి వాళ్ళకు ఒక దినోత్సవం. ఎందుకంటే 365 రోజులు ఉంటే రోజుకొక రోజు పెట్టే రోజులు ఉన్నాం. ఒకరోజు ఒకళ్ళ పుట్టినరోజు, ఒకరోజు ఒకళ్ళు చనిపోయిన రోజు, ఒక రోగం రోజు, ఎయిడ్స్ డే అని, అది కార్మికుల దినోత్సవం అని, ఇలా రోజులు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నిర్ణయించి మహిళా దినోత్సవం అన్నారు. ప్రతి ఒక్కరి స్టేటస్ మీరు చూస్తే అమ్మను ప్రేమించమని కానీ, భార్యను గౌరవించమని కానీ, స్త్రీలను ప్రేమించండి, వాళ్ళని గౌరవించాలని ఇలా చెప్తూ ఉంటారు. ఓకే, ఏదేమైనా కూడా ఈరోజు మీకు నేను ఈ విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా రండి. ఇక్కడ రాయబడినటువంటి ఒక సందర్భం మనం చూసినప్పుడు యేసు ప్రభువారు జరిగినటువంటి ఒక జీవితం గురించి మనకు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యాకోబు కుమారుడైనటువంటి యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్నటువంటి సమరియా అనేటువంటి ఒక ఊరిలో, ఒక ప్రాంతంలో సుకారు అను ఒక ఊరు ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉన్నది. ఏంటంటమ్మా? యాకోబు బావి అంటే తెలుసా? యాకోబు తవ్విచ్చిన బావి, లేకపోతే యాకోబు ఇచ్చిన బావి. ఇక్కడ మన ఊర్లలో కూడా కొంతమంది ఏమంటాము, కొన్ని మనుషుల పేర్ల మీద కొన్ని చెప్తాం. ఆ బావి అంటే వాళ్ళదరా వీళ్ళదరా, ఈ బోరు ఊడిదంటే వాళ్ళదని చెప్తాం. కాబట్టి యాకోబు బావి ఉన్నది. ఈ బావి
ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ దాహమును తీర్చే బావి. అంటే ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడైతే చేతి పంపులు, ఇప్పుడైతే మోటార్లు వచ్చాయి, కొళాయిలు వచ్చాయి. అంతకుముందు చేతి పంపులు కదక్క, ఇట్లా చేతితో కొడతారు, ఇక్కడ ఉన్నాయనుకుంటారు బోరింగులు. అంతకుముందు బావిలే, ఎక్కడైనా బావి, పెద్ద తాడు, బకెటు, దానికి గిలక ఉంటుంది, ఆ గిలక మీద వేసి లోపల వేయటము, లాగటము, నీళ్ళు చేదుకోవటం, పోవటము. అప్పుడు చేదుకొని వస్తున్నావు కాబట్టి నీళ్ళ ఇలువ నీకు తెలుస్తుంది. ఈరోజు మోటార్ వేసేది కాబట్టి ఎట్ట పెడితే అట్ట వాడేస్తున్నా. ఒక్క ఖర్చీపు ఉతకటానికి కనీసం నాకు ఒక బకెట్ నీళ్ళు పారిపోతారు తెలుసా. ఖర్చీపు ఎంతది, చిన్నది, ఉతకటానికి ఒక బకెట్ నీళ్ళు పారిపోతాం. అప్పుడు ఏం చేస్తాం, తోడుకొని రాలేకపోతున్నానని ఒక నలుగురు బట్టలు కూడా, కుటుంబంలో ఉన్న నలుగురు బట్టలు ఒకే బకెట్తో పిండేస్తావు, తెగితే దాన్ని మళ్ళా దేవేస్తావు, దాన్ని ఆరేస్తావు కూడా. ఒక బకెట్ 2 బకెట్లు అయిపోతాయి. ఎందుకంటే అప్పుడు కష్టపడతావు కాబట్టి వాటి ఇలువ తెలుస్తుంది. ఇప్పుడు కష్టం లేదు కాబట్టి ఇలువ తెలియట్లేదు. తర్వాత కొంచెం బోరింగులు వచ్చాయి. బోరింగులు వచ్చినప్పుడు కొట్టి కొట్టి రెక్కలని నొప్పులు పోతానని భయం. కాబట్టి బావి దగ్గరికి నీళ్లు చేదుకోవటానికి వెళుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఉదయాన్నే మామూలుగా అయితే ఇంట్లో స్త్రీలకు పనులు ఉంటాయి కదక్క, మీరు ప్రతిదీ చూస్తే ఇప్పుడు పెద్ద రిస్క్ ఏం లేదు. నిజంగా చెప్పాలంటే రిస్క్ ఏం లేదు. ఉదయాన్నే లేచిన వెంటనే పొరగ తీసుకుంటారు, కసువు ఉడుతుంటారు, తదుపరి వెంటనే ఏం చేస్తారు, బియ్యం కడిగి పెట్టుకుంటారు, పప్పు పెడతారు, బట్టలు ఉతికారు, అయిపోతుంటుంది. ఇంతకుముందు అలా కాదు. ఉదయాన్నే లేచిన వెంటనే ముందు బిందె పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు నీళ్లకు. ఇప్పుడు నీళ్ళతో పని లేదుగా, స్విచ్ చేయగానే ఆల్రెడీ ట్యాంక్కి ఫిల్ అయిపోయి ఉంటాయి, కొళాయి తిప్పగానే వచ్చేస్తాయి, లేకపోతే అయిపోతాయి. కానీ అప్పుడు ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేసేవాళ్ళు, ఈ పని చేసుకుంటుంటే కొంతమంది పోయి నీళ్ళు తెస్తూ ఉండేవాళ్ళు. నీళ్ళు లేకపోతే ఏ పని, ఒక్క 2 రోజులు ఇప్పుడు కరెంటు పోయిందని కూరలలో అప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందు కరెంటు పని పెద్ద ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే నీళ్ళు చేతికొచ్చుకుంటాయి కదా. ఇప్పుడు 2 రోజులు కరెంటు లేదనుకో ఊర్లో, తాగటానికి, నీళ్లు పోసుకోవటానికి, బయటికి వెళ్ళటానికి, అన్నిటికీ కంట్రోల్. ఇట్లా బాటిల్ పెట్టుకొని పక్కన పెట్టుకుంటారు. కాబట్టి ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవటానికి పోతున్నప్పుడు అందరూ నీళ్లు చేదుకున్నారు. అక్కడ మనకు రాయబడినటువంటి ఒక సందర్భం మనం చూద్దాము. చూడండి 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే చదువు. ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. ఎన్ని గంటలు అయిందంటమ్మా? 12 గంటలు. 12 గంటలు అంటే తెలుసుగా. మామూలుగా అయితే ఇళ్లల్లో ఉన్న వాళ్ళు నీళ్లు తెచ్చుకునేది ఎన్ని గంటలకు తెచ్చుకుంటారు? ఉదయాన్నే 8-9 అయిపోవాలి పని. 8 గంటల కల్లా పని అయిపోయి రెడీ అయ్యి క్యారేజ్ పట్టుకొని 9 వెళ్ళిపోవాలి పనికి. అంతే కదక్క. ఇప్పుడు మీరు పొద్దున్నే పని కావాలని చెప్పేసి 3 గంటలకు పోతున్నారు, అది క్రమం కాదు. అది ఇప్పుడు చేస్తున్నారు, ఇంతకుముందు ఆ టైం ఉండదుగా. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు తెలుసు మీరు? పాపము పొద్దున్నే 3 గంటలకు లేచి వెంటనే అదేది పాత గుడ్డ ఒకటి తీసుకొని ఎండాకు ఏరుకొని వచ్చి అది ఇంట్లో వేసుకొని అప్పుడు మళ్ళీ ముఖం కడుక్కొని అన్నం తిని మళ్ళీ క్యారేజ్ పెట్టుకొని మళ్ళీ పనికి పోయేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు, అంతా ఒకటే. పోతే 1000 రూపాయలు వస్తాయి కూలి. అప్పుడు 1000 రూపాయలకు ఎండాఫికారికి వస్తాం, మళ్ళీ ఒక 500 కూలి, మళ్ళీ ఎగస్ట్రా. మనం ఏమనుకుంటున్నాం, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తున్నాం 1000 రూపాయలు వస్తున్నాయంటే నీకు ఎగస్ట్రా ఖర్చు కాని రావట్లా. పని ఒక్కటే, కూలి ఒక్కటే. అప్పుడు 2-3 పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్నే పోతున్నారు, నైట్ వస్తున్నారు, ఒక పనే, కానీ అప్పుడు 3-4 పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇళ్ళకాడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్నే పోయి మిరగాయలు 9 గంటల దాకా వస్తారు, మళ్ళీ 9ంటికి వచ్చి అన్నం పెట్టుకుని మళ్ళీ మిరగాయలు పోతారు, 3 గంటలకు వస్తారు, మళ్ళీ 3 గంటల నుంచి మళ్ళీ పనికి పోయి మళ్ళీ అంటే వాళ్ళు 3 కూలీలు తెచ్చుకుంటారు. మీరు పొద్దున్న అంత దూరం పోయి తెచ్చుకున్నా కూడా 500, వీళ్ళు పొద్దుగూకులు చేసినా 500, మళ్ళీ ఇంటికాడ ఉన్నట్టు ఉంటుంది. అంటే ఏంటంటే తెలివి కాదనట్లేదు, కానీ తెలివి. కాబట్టి ఇవన్నీ మనకు కాదు. కానీ అందరిలాగా నీళ్ళకపోలా 12 గంటలకు నీళ్ళకపోయింది. ఎందుకని? పెద్ద పని బాట లేదట్టుంది కదక్క. అవునా కదా? 12 గంటలకు నీళ్ళకు వస్తే ఏమంటారు చెప్పండి మీరు? మీ ఊర్లో ఎవరన్నా 11-12 గంటలప్పుడు బ్రష్ చేస్తుంటే ఏమంటావు? పెద్ద పని బాట లేదట్టుందే, ఎప్పుడు ఇంటికాడ ఊరగా తిరుగుతున్నట్టుంది అనుకుంటామా లేదా? కానీ ఒక్కరోజు కాదు, రోజు అదే పని. ఒక 12 గంటలకు పోద్దంట నీళ్ళ. ఒక రోజు ప్రతిరోజు ఎన్ని గంటలకు? 12 గంటలకు నీళ్ళకు పోద్ది. ఎందుకంటే
కలం దేవుడు చూస్తామేమా, ఏదో ఒకటి అంటావా? ఎందుకంటే ఏమే సమరయ స్త్రీ అని, ఏమే వ్యభిచారి, ఏమకి ఏరే పని ఏం లేదు, ఏం పని అదే. అందరికీ పగులు పని అయితే మాకు నైట్ పని. ఆమె అలసిపోయి ఉంటుంది కదా, నైట్ పొద్దుగుకులు చేసుకొని ఉదయాన్నే ఊరు కూడా రానియరు, ఊరిలోకి రానియరు, దగ్గర దాపుకు రానియరు రామను. ఎందుకు? 10 మందితో వస్తే ఒప్పుకుంటారా? ఇప్పుడు ఏం లేదు, అంతా గుంపులో పోయిందా. ఇంతకుముందు అలా లేదు, కండిషన్లు ఉండేవి, కరెక్ట్ ఉండేవి. మన పెద్ద తరాలు ఎట్లుండే తెలుసా? మన పూర్వీకుల తరాలు ఎవరైనా పద్ధతి తప్పిన వాళ్ళు ఉంటే ఊరి గవిటి దగ్గర నిలబెట్టి తప్పు చేసిందని చెప్పేసి వెలివేసే రోజులు అయ్యి. అవును కదక్క? ఇప్పుడు ఏడున్నాయి అన్నీ? ఇప్పుడు ఆ పద్ధతులు ఉన్నాయా? ఇప్పుడు ఏమి లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఎట్టబడితే అట్ట. మనుషులు అర్థం కావట్లేదు, జంతువులు అర్థం, ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు అంతే. ఇంతకుముందు అలా కాదు, ఒక కండిషన్ ఉండేది, ఒక కట్టుబాటు ఉండేది ఊరికి, ఒక పద్ధతి ఉండేది ఊరికి. ఊరిలో ఒక పెద్ద మనిషి మాట్లాడితే ఎవరో మాట్లాడటానికి లేదు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళే పెద్ద. ఎవరన్నా చెప్పినట్టు నువ్వేందంటే నాకు చెప్పేది. కానీ అప్పుడు అలా లేదు, ఊరిలో పెద్ద మనిషి ఉంటాడు, ఊరు మొత్తం ఇది చేయాలంటే ఓకే. ఆ పెద్ద మనిషి కూడా స్వార్థంతో చెప్పడు, ఊరి మేలు గురించి చెప్తాడు. ఇప్పుడు పెద్ద నిలబెడితే అని తెచ్చుకొని దోచుకొని సంపాదించుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఊరు నమ్మట్లా. ఇదివరకు పెద్దలు ఉంటే ఏం చేశారు? ఊరందరికీ బాగు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్టలేరు, ఊరి దోళ్ళే చూసుకుంటున్నారు, ఊరు స్వార్థం వాళ్ళే. అప్పట్లో అలా కాదు, పెద్దంటే ఇంటోళ్ళకైనా బయట వాడికైనా ఒకే న్యాయం. తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా శిక్షించేవాళ్ళు. అప్పుడు అలా ఉండేది. కాలం మారిపోయింది, అలా అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమో తప్పు చేస్తున్నదని తెలిసి ఊర్లో ఉన్న వాళ్ళు కలవనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు కలవనీరు చెప్పండి? ఎందుకు కలవనీరమ్మ? మంచిది కాదు. మంచిది కాకపోతే కలిస్తే ఏమవుద్ది? ఏమవుద్ది అక్క? జబ్బులు వస్తాయా? జబ్బులు ఎందుకు వస్తాయి? వెనుక అప్పుడు అలా ఉన్నాయంట పరిస్థితులు. ఎందుకంటే ఎందుకు దగ్గరికి రానియరంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది, ఏమి ఎవరితోనైనా స్నేహవాసం చేస్తే వాళ్ళని కూడా పాడు చేస్తారు. అర్థమైందా? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. కాబట్టి ఏమో ఇచ్చలివిడిగా తిరుగుతుంటే ఊరిలో వాళ్ళు చూస్తే ఆమె తిరుగుతుంటే ఊరు అన్నట్లయితే నేను కూడా తిరుగుతానని తిరిగేస్తారని దూరం పెట్టారు. వేరే వాళ్ళకు బుద్ధి రావాలి. తప్పు చేసినోని పక్కన పెడితే ఇంకొకరు తప్పు చేస్తారా? అందువల్ల నువ్వు సమాజంలో ఉండటానికి లేదు, నువ్వు 10 మందిలో ఉండటానికి లేదు, నువ్వు 10 మంది దగ్గరికి రావటానికి లేదు. నువ్వు వస్తే నీ వల్ల మా భార్యలు చెడిపోవచ్చు, మా భర్తలు చెడిపోవచ్చు, మా పిల్లలు చెడిపోవచ్చు. నువ్వు ఎవరు లేని సమయంలో నువ్వు చెడిపోమంటున్నారు. కాబట్టి పాపము ఆమె తెలుసు కాబట్టి అప్పుడు అది పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఆమె పని అదే, ఆమెమంటానికి లేదు. అలా వచ్చి చదువుకొని వెళ్ళిపోతుంది. యేసు ప్రభు వారు కూడా సువార్త చేసి వస్తున్నాడు. అలా ఇలా వస్తుంటే మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆడికి వచ్చాడు. ఆయన కూడా బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఎవరైనా నీళ్లు చేదుకొని వస్తారేమో, వచ్చి వాళ్ళు చేదుకొని నాకు కొన్ని నీళ్లు పోస్తారేమో అనుకున్నాడు. అలా కూర్చోగానే ఆ సమయంలో ఏమొచ్చిందమ్మ నీళ్లు చేదుకోవటానికి. ఆమె వచ్చి బావిలో బకెట్ వేసి నీళ్లు చేదుతూ ఉన్న సమయంలో యేసు ప్రభు వారు అంటున్నారు, అమ్మా నాకు కొన్ని నీళ్ళు ఇవ్వవా అన్నాడు. ఏమంటున్నాడు? అమ్మా తాగటానికి కొన్ని నీళ్ళు ఏమన్నాడు. ఇప్పుడు నీళ్ళు అడగటం తప్పు కాదు కదా? తప్ప? నిజం చెప్పండి, నీళ్ళు అడగటం తప్ప? నీళ్ళు అడగటం తప్పు కాదు, కానీ ఇక్కడ అడగటం పెద్ద తప్పు. నిజమో, నీళ్ళు అడగటం పెద్ద తప్పు. ఎందుకంటే ఈయనేమో యూదుడు, ఆమెమో సమరీయులు. సమరీయులు యూదులతో సాంగత్యం చేయరు, సమరీయులు యూదులతో కలిసిమెలిసి ఉండరు, సమరీయులు యూదులతో కూర్చొని కూడా కూర్చోరు, కనీసం వాళ్ళు ఇచ్చే నీళ్ళు కూడా తాగరు. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ అయిపోయింది. కానీ ఈ సమాజంలో ఏమీ లేవు కాబట్టి, భేదభావాలు లేవు కాబట్టి బాగుంది. ఇంతకుముందు అయితే నీళ్ళు ఊరిల దగ్గర పోయి అడిగినా మీరు ఎవరు అని అడిగే రోజులు. ఎవరే మీరు? ఊరి అంది, మేము ఊరు అంటాం. ఏంటంటే మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాంతం ఏది, మీరు ఏంటోళ్ళు, మీకు మేము నీళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, కొంచెము ఇంటి గడప అవతలుండి మాట్లాడేంది లోపలికి వస్తున్నావు, లోపలికి రానిత్తరా? ఇప్పుడే చెప్ప, మీకు తెలుసా తెలియదు, లోపలికి రానిత్తరు అనుకున్నావా? మన లాంటి వాళ్ళం కొంతమంది లోపల పోతే, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మనం లోపల పోయి వచ్చిన తర్వాత 10 సార్లు తిడుతారు ఇల్లు. ఏమైందంటే వాళ్ళు వచ్చారు, ఎవరో ఎట్టోళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎందుకు వచ్చారు లోపలికి, వాళ్ళు ఎవరు రానిచ్చారు అసలు?
బయట కుక్కబెట్టు, బయట చెప్పంపి ఏదైనా పంచాంగం చాప ఏదైనా ఉంటే లోపల దాకా రప్పిస్తమైంది. అలాంటి వాళ్ళు ఆ ఇంటి ముందు నుంచి పోయిన ఆవు పేడ తీసుకొచ్చి ఆవు పేడతో కల్లాప చల్లి ఆ దరిద్రం పోయింది అనుకుంటారు. అంత కండిషన్లు ఉండేవి. అప్పుడు తాగటానికి నీళ్లు కూడా ఇచ్చే రోజులు కాదు అవి. కనీసము బాధలలో ఉంటే పట్టుకుని బాధలు తీర్చే రోజులు కూడా కాదు అవి. ఊరికన్నా ఆ ఇబ్బంది ఆపద కలిగిందనుకో మనిషిని కూడా పట్టుకుంటే ఏమొద్ది తెలిసేమవుద్దా? అంటారు దాన్ని, తెలుసు కదా ఏమంటారు, అంటు తగులు అదేదో అనుకుంటారు చూడండి. పట్టుకొని కూడా పట్టుకోరు, దగ్గరకు కూడా రానియుడు. మీకు తెలుసు కదా మంచి సమరయుడు కథ. మంచి సమరయుడు బైబిల్లో ఉంది. ఒకడంట దొంగలు కొట్టి పడిపోతే మొదట ఒకడు వచ్చాడంట, చూసి వెళ్ళిపోయాడంట, ఇంకొకడు చూసి వెళ్ళిపోయాడంట, ఏనొచ్చి తీసుకుపోయాడు అన్నట్టుగా. మనిషిని తాకేవాడు కాదు, దగ్గరకు కూడా రానిచ్చేవాడు. అయ్యా మేమెవరిమి? సమరయులము, మీరు యూదులు, నువ్వేంది నన్ను నీళ్ళు అడుగుతున్నావు? దాహానికి ఇవన్నీ తెలుసాక తెలుసు చెప్పండి. దాహానికి ఏమి తెలియవు. దాహం వేసినప్పుడు దేవుడిని కూడా అడగటానికి అవసరమైంది, కానీ అవన్నీ తెలియవు దాహానికి. కానీ కండిషన్లు పెట్టి మనుషులను వేరు చేసేసారు. ఆ రోజులు అలాగనే ఉన్నాయి. మనము కూడా నాకు తెలిసి నేను చిన్న పిల్లోడి వయసులో కూడా చూశాను కొన్ని పద్ధతులు. కొన్ని ప్రాంతాల్లోనికి వెళ్ళినప్పుడు, కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు, మన పల్లెటూరు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవి నిజంగా చెప్పాలంటే. వారు ఉంటారు కదా పెద్దలు, వాళ్ళు బ్రాహ్మణ్స్ కానీ వాళ్ళందరూ కానీ దగ్గరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఏదైనా అడగటానికి కానీ ఏదైనా పోతే ఇంటి పంచ అవతలే కూర్చోబెట్టి చేసేవాళ్ళు. ఎందుకంటే మాతో మీతో ఉంటే మాకు ఏమవుద్దంటే అంటూ అదొక టర్మ్ అంటారు. దాన్ని మాకు శాపం అవుద్ది, మాకు రానియొద్దు, మేము పరిశుద్ధులము, మేము పవిత్రులము, మీరు అంటరానివారు. అది అక్కడ ఉన్నటువంటి మాట. మేమైతే సమరయులము, మీరైతే యూదులు. యూదులైన మీరు సమరయులు అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు? అడగటం కరెక్టేనా? ఇంతవరకు బాగానే ఉంది. ఇది బాగా చూడండి, ఆ మాట చదువుతాను. 9వ వచనం చదువుతాం. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ఆమేన్. యూదులు సమరయులతో ఏం చేయరంట? సహవాసం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు చెడ్డోళ్ళు, మన మంచోళ్ళము, మనం వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా చెడిపోతామని. అందుకని సమరయులతో సాంగత్యం చెయ్యరు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, అమ్మ నాకైతే నీళ్ళు ఇయ్యి అన్నాడు. అయ్యా నువ్వెవరివో, నువ్వేందో, నువ్వైతే యూదుడివి, నేను ఒకవేళ సమరయ స్త్రీనో కాదు, నేను సమరయ స్త్రీనయ్యా, నా నీళ్ళు మీరు తాగకూడదయ్యా. నీళ్ళు ఎవరి? ఆమేన్. ఎక్కడ ఉన్నాయి అక్క? బావిలో. ఇప్పుడు బకెట్ వేసి తోడింది నేను. నా బకెట్లోకి రాగలేదు, నీళ్ళు అపవిత్రం అయిపోతాయా? అయిపోతాయన్నా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏమి ఎంత కండిషన్ మాట్లాడుతుందో చూడండి. ఇప్పుడు ఏమి గురించి మనకు కావాలి, ఎంత కండిషన్ మాట్లాడుతుందో చూడండి. అయ్యా మీరు యూదులు, మేము సమరయులము, మా నీళ్లు మీరు తాగకూడదు. ఇప్పుడు ఏమన్నా చెప్పిన మాట అప్పుడు పరిస్థితిని బట్టి కరెక్టే, అవునా కాదా? కరెక్టే, నేను కాదనట్లేదు. ఇప్పుడు సమరయ స్త్రీ అయిన యూదులకు నీళ్ళు ఇవ్వట్లా. ఎందుకంటే ఏమి ఇస్తే వాళ్ళు తాగాలి, కానీ ఇస్తే ఏమవుద్దో, ఏమ తక్కువ వాళ్ళు ఎక్కువ, ఇస్తే ఏమవుద్దో వాళ్ళు తాగరు కదా అని ఉన్నది. ఇక్కడ మనకు అర్థం కావాల్సిందంటే సమరయులతో యూదులు సాంగత్యం చేయరు, ఇది కరెక్టే, నేను కాదనట్లేదు. వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగరు, వాళ్ళ పల్లెంలో అన్నం తినరు, వాళ్ళు పెట్టింది ఏది తాకరు. కానీ సమరయ స్త్రీతో యూదులు వ్యభిచారం చేయొచ్చా? నీళ్ళకే అంటూ అవుతుంది, అన్నానికే అంటూ అయినప్పుడు మరి వ్యభిచారం శరీరం తగులుతుంది కాదా? ఏడ మాత్రం పట్టింపులు ఉండకూడదు కదక్క. ఉండొచ్చా? మీకు భయం, మీకు తెలుసో తెలియదు, చరిత్ర కొన్ని ఉంది. ఏముందంటే ప్రతి ప్రాంతంలోకి పోతే, ప్రతి కానికి వెళితే, నేను నిజాన్ని చెప్తాను, అబద్ధం కాదు. కానీ ఎలా ఉంటుందంటే కొన్ని ఊర్లలో ఉంటారంటే వాళ్ళు దేవుడి భార్య అని ఒక ఆమె ఉంటుంది, దేవుడికి భార్యను చేసేస్తారా కదన్నా? మీకు తెలుసా తెలియదా? ఎందుకు తెలియదు, మీకు అన్నీ తెలుసుంటుందిలే. ఆ పేరు కూడా మాతంగి అంటారు. దేవుడి భార్య. ఎవరి భార్య?
దేవుడికి మరి ఆమెకు పెళ్ళి ఉండదు, పేరెంట్ ఉండదు, పిల్లలు పడతారు, మరి ఎట్లా అవుతారు? ఇది నిజం, చరిత్ర. ఇదేమి నాకు అనుకున్నావు? యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ కొట్టేశాడు. అందుకు యేసు ప్రభుని ఒప్పుకోరా వీళ్ళందరూ? ఇవన్నీ తెంచేశారు. ఇక్కడ తినే దగ్గర, తాగే దగ్గర, ఉండే దగ్గర మీరు కండిషన్లు పెడుతున్నారే, మరి తప్పు చేసేటప్పుడు కూడా కండిషన్ ఉండాలిగా. మరి తప్పు చేసేటప్పుడు ఉండాలి కదా. మరి తప్పు చేసేటప్పుడు ఎందుకు ఉండదు మీకు? మీరు ఎందుకు రానియలేదు? మీరు ఎందుకు చేయటం లేదు? అందుకని ఏమకు బుద్ధి కలిగించడానికి ఏమన్నారంటే, అమ్మా మీరు సమరీయులు, మేము యూదులము, ఇది నాకు తెలుసు, కానీ నువ్వు నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వటం లేదు. నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎప్పటికీ నీకు దాహం కాదన్నట్టు మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదంతా మీకు చెప్పను కానీ అసలు విషయం కోసం మీకు చెప్తున్నాను, జాగ్రత్తనండి. బైబిల్ గ్రంథంలో నుంచి 16వ వచనం చదువుదాం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని ఇక్కడికి పిలుచుకొని రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా. ఇప్పుడు ఈ మాట ఎందుకు చదివించానంటే, నేను చెప్పిన ప్రతి మాట రిఫరెన్స్లో ఉండాలి, ఎందుకంటే కొద్దిగా ఇబ్బందికరమైన మాటలు ఇవన్నీ, అందుకనే బైబిల్లో నుంచి తీసుకురావాలి. ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభువారు? అమ్మా నేను నీకు నీళ్ళు ఇవ్వాలంటే నీవు నన్ను అడిగావు కాబట్టి నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు వెళ్ళి మొదట నీ భర్తని పిలుచుకోరమ్మన్నాడు. ఇప్పుడు ఆమె ఏమన్నది? నాకు భర్త, మరి భర్త లేకుండా ఎలా జీవనం సాగుతుంది? భర్త లేకుండా నీకు పిల్లలు ఎలా వచ్చారు? భర్త లేకుండా నీ కుటుంబం ఎలా అభివృద్ధి చెందుతుందంటే ఆమెకేం సమాధానం లేదు. ఆమె సమాధానం ఏమి లేదు. ఇప్పుడు భర్త లేడు అని చెప్పింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అవును నువ్వు నిజమే చెప్పావు, ఆమెకు భర్త లేడు. మరి భర్త లేకపోతే కుటుంబం ఎలా పెరుగుద్దంటే అక్కడ కింద రాయబడిన మాట చదువు. సరియే, నీకు 5 పెనిమిటులు ఉన్నారంట. ఆమేన్. ఎంతమంది అంటక్క? 5. అసలు పెనిమిటే లేడా నువ్వు? మరి 5 ఉన్నారంటే 5 ఉన్నాడు. ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. ఆమె బతుకు కట్టాడదమ్మా, అందుకు నేను ఆమెను అలా అనగలిగింది. ఆమె బ్రతుకు అలాంటిది, ఆమె జీవితం అలాంటిది, ఆమె వృత్తి అలాంటిది. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు. నీవు జీవనం ఎలా సాగిస్తున్నావు? నీ బ్రతుకు వల్ల నీ పిల్లలు ఎక్కడైనా నీ గురించి గొప్పగా చెప్పుకోగలరా? నీ ఇంట్లో పుట్టిన వాళ్ళు నీ గురించి గొప్పగా చెప్పగలరా? నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? నిన్ను కన్న తల్లిదండ్రులకు నీ వల్ల ప్రయోజనం ఉందా? నువ్వు జీవించే జీవితము ఊరికే శాపమైపోయింది. నీ బ్రతుకు ఈ ఊరికే శాస్త్రం అయిపోయింది. నీ బ్రతుకు వల్ల ఎంతమంది భార్యలు ఇళ్లల్లో ఏడుస్తున్నారు. నీ బ్రతుకు వల్ల ఎంతమంది పిల్లలు మా తండ్రి బానిసైపోయాడని ఏడుస్తున్నారు. ఎంతమంది ఉసురు కొట్టుకున్నావు. ఇక ఎప్పుడు నీ జీవితం మారుతుందని అడుగుతున్నాడు. నీ సుఖం కోసం చూసుకుంటున్నావా? నీ సుఖమా? ఆఫ్టర్ సుఖమేముంది? ఎదుటి వాళ్ళు ఏడుస్తున్నారు, ఎదుటి వాళ్ళు కన్నీరు గాలుస్తున్నారు, ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు. ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా పని చేసి వచ్చిన వాడు ఇవ్వాల్సినటువంటి కష్టార్జితము నాకు ఇవ్వకుండా, కన్న బిడ్డలకి ఇవ్వకుండా ఎవరో లోకును పోయేటువంటి రోడ్ల మీద పడేసి వస్తుంటే ఆ కన్న తల్లి కన్నీటి కాదా? నీకేం తెలుసమ్మా శరీర సుఖం కోసం బతికేదానికి అన్నట్టు మాట్లాడుతున్నాడు. శరీరం సుఖం కోసం బతికే ఏమకేం తెలుసు? ఎంతమంది ఏడుస్తున్నారు. 5 పెనిమిటులు, 5 భార్యలు ఏడుస్తుంటారుగా. వాళ్ళు ఎంత రోదన చెందుతుంటారు, ఎంత విసురు ఆడిపోసుకుంటుంటారు. ఇంట్లో కూర్చొని అనుకుంటున్నారు, అదిగో ఆ సమరీయ స్త్రీ ఎప్పుడు చత్తదో అప్పుడు మా ఊరు బాగుపడుద్ది, అది ఎప్పుడు పోద్దో అప్పుడు మా పిల్లలు బాగుపడతారు, అది ఎప్పుడు నాశనం అయిపోద్దో అప్పుడు మా భర్త బాగుపడతాడు. వీళ్ళు ఏమంటారంటే, నీ భర్తను కంట్రోల్ చేసుకో. భర్తను కంట్రోల్ చేసుకోవటం ఇలా తెలియకనే కదా. అవునా కాదా? నీ భర్త నీకు కంట్రోల్ చేసుకుంటే నా కాడికి ఎందుకు వస్తాడంటే, అసలు నువ్వు లేకపోతే వాడికి అలవాటు రాదుగా. అసలు నీ బుద్ధి మంచిదైతే అలవాటు అవుతుందా? నీళ్ళు పెట్టావు, దాహం వేస్తుంది, నాకు తాగబోతే నేను తాగాను, అదే నీళ్ళు లేకపోతే తాగనగా. ఇంట్లో ఉన్న ఏదో ఒక నీళ్ళు తాగుతాగా. ఏమంటారు చాలామంది, ఇదే అంటుంటారు చాలామంది. ఏమంటారు తెలుసా? మీ ఇంట్లో వాళ్ళని కట్టేసుకోండి, అసలు నువ్వు వేరే మద్యం అందకపోతే నేను కట్టేయాల్సిన అవసరం ఉందా? నువ్వు ఏడు ఉండబట్టే కదా నడిచి వచ్చి పట్టుకోకులా ఆ సంపాదించినంతా చేసుకొచ్చి నీకు తగలబెడుతున్నాడు. ఆ సంపాదించిన ఇంట్లో పోతున్నాడు. అన్నీ తగలబెట్టుకుని నువ్వేమన్నా బాగుపడతావా? అంతే కదక్క. ఒక స్త్రీ బాధ, ఆ కన్నీటి గోద, ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసి వచ్చి ఇంట్లో కూర్చొని తన భర్త కోసం ఎదురు చూస్తున్న ఒక స్త్రీకి, ఇదిగో నా భర్త వస్తాడేమో అని ఎదురు చూస్తున్న ఒక స్త్రీ
వాడు రాక ఏదో 11, 12 గంటలకు వస్తుంటే వాడు ఎక్కడికి పోయాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు అని తెలిసి కొడక ఎవరితో చెప్పుకోలేక, కన్న తల్లిదండ్రులతో చెప్పుకుంటే ఎక్కడ పరువు పోద్దని, కన్న బిడ్డలకు చెప్పుకోలేక, ఇరుగు పొరుగు వారికి చెప్పుకోలేక ఇంట్లోకి పోయి ఉరితాడు దగ్గరకు పోతే పుట్టిన బిడ్డల గుర్తొచ్చి ఉరితాడు వేసుకోక వాళ్ళని పెంచాలన్న బాధ్యతతో వస్తున్న వాడిని భరించేటువంటి ఒక తల్లి బాధ వీళ్ళకేం తెలుసక్క? ఓర్ల అవతల కూర్చొని విచారం చేసే వాళ్ళకు ఏం తెలుసు చెప్పండి? అన్నం వండుకొని ఉంటుంది, ఇప్పుడు రెడీ అయిపోయి ఉంటుంది, చికెన్ రెడీగా ఉంటుంది, హాట్గా ఉంటుంది, వచ్చి అలా పెట్టుకుంటుంది, వచ్చి అన్నం తిన్నవా మెదలుకొని ఉంటుంది. ఏం పలకవు, మైండ్ ఉందా లేదా? తింటాలయ్యా. ఏం రోగం వచ్చింది? నిన్ను ఎదిరించే దమ్ము లేక నిన్ను విడిపించుకొని పోతే పుట్టిన బిడ్డలు ఎక్కడ బజారు పాలైపోతారని బాధపడుతూ నీ కోసం కాదు, కన్న బిడ్డల కోసం నిన్ను పట్టుకొని ఉన్నది చూడు, నిన్ను పట్టుకొని ఉన్నాడు చూడు, వాడు గొప్పడు. నీకేం తెలుసా బాధ? నీకేం తెలుసు? సుఖం కోసము జీవితాన్ని దారబోసు తగనమ్ముకున్న నీకేం తెలుసు కుటుంబాల బాధ? 5 పెనుముటులు ఇప్పుడున్నవాడు 5 ముంచింది, 6వ వాడిని కూడా రెడీ చేసుకుంది. ఏమనాలి? ఇప్పుడు ఎలా ఉండదు చెప్పండి జీవితం? నిజంగా అక్క, నేను అప్పుడప్పుడు నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కువ స్త్రీల గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు అర్థమవుద్ది, కడుపులో బాధ ఎవరితో చెప్పుకోలేరు. తప్పు చేసిన పురుషుడైతే యాడికి పోయినా నేను గొప్ప అంటాడు. కానీ ఆ తప్పు చేసిన తన భర్త అయినా నా భర్త తప్పుటోడని కన్న తల్లిదండ్రులు కూడా చెప్పుకోరమ్మ వాళ్ళు, అంత గొప్ప వాళ్ళు. అందుకని వాళ్ళకు నెత్తిని పెట్టుకున్న తప్పులేదు వాళ్ళు. ఎక్కడో ఏదో కానరాని ఊరిలో, కానరాని ప్రాంతంలో ముక్కు ముఖం తెలియనోడికి ఇచ్చి ఈడే నీ భర్త అంటే పుట్టిన ఊరిని తల్లిదండ్రులని, అన్నదమ్ములని అందరిని వదిలిపెట్టి ఆ స్వభావాలు పక్కన పెట్టేసి ఈ భర్త కోసము వాళ్ళ అమ్మా నాన్నలని నా అమ్మా నాన్నలు అనుకొని బతకాలంటే అంత కష్టం తెలుసా? వాళ్ళల్లో వీళ్ళల్లో వాళ్ళు కలిసిమెలిసి ఉండటానికి కొద్ది కొత్త కదక్క, కొన్ని రోజులు పడుద్ది. ఈ కొత్తగా కొన్ని రోజులు అర్థం చేసుకునే లోపే ఈ పెళ్ళయిందిగా మేమెందుకు నచ్చుతాం, ఎప్పుడు పుట్టిళ్ళే అర్థం చేసుకొని మిమ్మల్ని చూసుకునే టైం రావాలి కదా. నీకేమి నచ్చుద్దు? నీకు చికెన్ నచ్చుద్దో, లేకపోతే పప్పు నచ్చుద్దో, కారం నచ్చుద్దో, ఉప్పు తక్కువ వేయాలి తెలుసుకోవాలని కొన్ని రోజులు పట్టుద్ది కదా. ఇంటికి రాగానే నీ భర్త నాకు పోబెట్టలేదు, ఉప్పు లేని పోబెట్టింది, పప్పు లేకుండా వేసింది, కారం వేసింది, నీకేమి నచ్చుద్దో కూర్చొని మాట్లాడుకుంటే కదా తెలిసేది. అర్థం చేసుకునే లోపే అర్ధాంగినికి విడాకులు ఇచ్చి పంపించమని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు. అర్థం చేసుకోవద్దమ్మా, ఉంచి అలవాటు పడాలి కదా. ఏమీ లేదు, వేరే ఊరికి పోతేనే వాళ్ళతో కొద్దిగా అలవాటు పడటానికి ఇది కదా. ఇప్పుడు అన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు వీళ్ళు వస్తే వీళ్ళతో మాట్లాడితే ఏమో, ఈ ఇంటి వాళ్ళతో మాట్లాడితే ఏమో, పెద్ద మామూలతో మాట్లాడవచ్చేమో, చిన్న మామూలతో మాట్లాడవచ్చో మాట్లాడకూడదు, వాళ్ళకేలా గొడవలు పడ్డాయేమో, ఒకవేళ మాట్లాడితే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాం అంటారు, మాట్లాడకపోతే ఎప్పుడు ముచ్చుదానిలో లోపల ఉండమంటాడు. కలిసిమెలిసి లేదు, కలిమిడి లేదు. కలిమిడిగిరికి వాళ్ళ తెలతో మాట్లాడుతుంటే ఊరంతా తిరిగి వస్తుంది, ఆడపోయేస్తుందో. ఎన్ని భరించాలమ్మాయమ్మ? దీనికి తోడు ఈ పురుషుడు ఉంటే ఈడేం కరెక్టోడు కాదు, ఈడు ఊర్లలో తిరిగి వచ్చాడు. పొద్దుగూకులు ఉండి ఏదో సాయంకాలం కొద్దోడి కూర్చొని మాట్లాడదామంటే టైం ఎత్తాడక్క? ఏది తాగటానికి 1 గంట, తిరగటానికి 1 గంట, జోదాలాడటానికి 1 గంట, ఎంటర్టైన్మెంట్ చేయడానికి 1 గంట, అన్నీ అయిపోయి వచ్చిన తర్వాత ఉదయం కాలం నుంచి సాయంకాలం దాకా నీతో మాట్లాడని ఎదురు చూసినామా ఇంట్లో కూర్చోగానే ఇంటికి రాగానే ఆ దుప్పటి మీద ఆ మంచం మీద పడుకొని గొరకలు పెట్టి నిద్రపోతా. ఇంకేం చేస్తుందేం పాప? ఆ స్త్రీ బాధ ఏమకేం తెలుసు? ఇలాంటి వాళ్ళకేం తెలుసు అక్క? కుటుంబంలో ఉన్న స్త్రీల బాధలు, కుటుంబాన్ని కట్టుకుంటున్న వాళ్ళ బాధలు, ఇలాగ రోడ్ల మీద బజారులో ఉన్నటువంటి ఈ సమరయ స్త్రీ ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా? ఇలాగ బాధ్యతలు లేవు, బరువులు లేవు, జీవితాలు లేవు. ఏడబడితే ఈడ కాకపోతే ఇంకొక ఊరు, ఆ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, ఈడ కాకపోతే ఇంకొక ప్రాంతం, ఏడికి పోతే ఏమి? కానీ బాధ్యత కలిగిన వాళ్లకు బరువే బాధ్యత అయిపోయి శరీర కోరికలను చంపుకొని కుటుంబం కోసము, భర్త కోసము, భార్య కోసము, పిల్లల కోసమే బతికేస్తుంటారు. అది నిజమైనటువంటి పద్ధతి కలిగిన కుటుంబాలు. అందుకేమంటుంది తెలుసా? అమ్మా 5 పెనిమిటిలు ఉన్నవాడు ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు. ఇప్పుడు అనుకుంటుంది, నా గురించి నీకు తెలుసా? నీకేనా? అందరికీ తెలుసు, తెలియదేముంది.
కానీ ఎంత తప్పు చేసే వ్యక్తి అయినా, ఎంత పనికి మాలిన వ్యక్తి అయినా, ఎంత పనికి రానోడైనా ఏదో ఒక సమయంలో మనిషి అయి పుట్టాడు కాబట్టి 6th సెన్స్ ఒకటి ఉంటుంది, అది పనిచేయాలి మనిషికి. పొద్దుగూకులు అదే పిచ్చి కాదు, పొద్దుగూకులు అదే జీవితం కాదు, పొద్దుగూకులు అదే దారి కాదు. ఏదో ఒక టైంలో నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ జీవితం అని గుర్తొస్తే అప్పుడే నువ్వు మనిషివి. లేకపోతే జంతువులకు మనుషులకు తేడా ఏముందక్క? కుక్కలు కూడా కంటుంటాయి, పోతుంటాయి, ఆడబెడితే అడి ఇసిరేసిపోతుంటాయి. మనుషులు కుక్కలకు తేడా ఏముంది? కుటుంబం అనేది గుర్తు రావాలి. ఇప్పుడు వెంటనే ఏమేమంటుంది తెలుసా? అయ్యా నా గురించి, నా జీవితం గురించి, నా బ్రతుకు గురించి, నాకున్నది సమస్తముని గురించి చెప్పావయ్యా. ఎంతమంది ఉసురు పోసుకున్నానో ఈరోజు నాకు గుర్తొచ్చిందయ్యా. ఎంతమంది నాకు తెలియకుండా నన్ను తిట్టుకుంటున్నారు, ఎంతమంది నన్ను ఆడిపోసుకుంటున్నారు, ఎంతమంది పురుషులను, భార్యలను విడదీశాను, అది నాకే తెలుసయ్యా. ఈరోజు నుంచి నీవు నా కళ్ళు తెరిపించావు. ఏం తెరిచిపడింది? కళ్ళు తెరుచుకున్నా. ఈ కళ్ళు కాదు, ఈ కళ్ళు అందరికీ తెరుచుకొని ఉంటాయి. మనోనేత్రములని రాయబడింది. హృదయములో, ఆంతర్యంలో కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు తెరవబడాలి. ఎప్పుడైతే నీ హృదయంలో కళ్ళు తెరవబడతాయో నేను చేసేది తప్పు అని నీకు తెలుస్తుంది. నీకు ఫీలింగ్స్ ఏముండవు. ఇలాగ ఉంటాయి ఫీలింగ్స్ ఏముండవు. ఏనా ఇక్కడ ఎంతో పాపం చేస్తారు, ఇంకో దిక్కు బాగాని అమ్మ అనుబండి అంటే నేను కరెక్ట్గా లేను, నా దగ్గరకు వచ్చాడు పోయి వాడితో నాకేం పని. కానీ కండిషన్లో, కంట్రోల్లో కొంతమంది ఉంటారు. కొంతమందికి బరువు బాధ్యతలు ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి ఫీలింగ్స్. నా భర్త, నా భార్య, నా పిల్లలు, వీళ్ళు గీత దాటిపోతే నాకు బాధ. చాలామంది అంటారు నేను ఏడ తిరిగితే నీకెందుకు, నువ్వు కరెక్ట్గా ఉండరాదంటావు. ఇలా అనేదానికి పెళ్ళెందుకు, పేరెంటాలు ఎందుకు, ఇవన్నీ అవసరం అక్క? ఆలోచించండి. కట్టుబడి ఉండాలి. ప్రమాణాలు చేస్తుంటాం కదా, అది హిందూ పెళ్ళైనా, ముస్లిం పెళ్ళైనా, క్రిస్టియన్ మ్యారేజ్ అయినా ప్రతి పెళ్ళిలో ప్రమాణాలు చేపిస్తారు. ఆ ప్రమాణాలు ఏంటంటే కష్టమందును, నష్టమందును, సుఖమందును, సంతోషమందును నేను బతికినంత కాలము నీతో నేను, నాతో నువ్వు ఇంకెవరితో ఉండను. అది పెళ్ళి. తాళి కడితేనే పెళ్ళి కాదు, ప్రమాణం. ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండటమే వివాహం. ఆ వివాహానికి నువ్వు ఎప్పుడైతే కట్టుబడి ఉంటావో, ఆ ప్రమాణానికి ఎప్పుడైతే కట్టుబడి ఉంటావో అప్పుడు నిన్ను చేసుకున్నటువంటి భార్య ధన్యురాలు, నిన్ను చేసుకున్న భర్త ధన్యుడు. అప్పుడు నువ్వు ఈ సంపాదించిన నువ్వు ఆస్తులు తెచ్చినా తేకపోయినా, నువ్వు బంగారం ఇచ్చినా ఇయ్యకపోయినా, నీ భర్తకు, నీ భార్యకు నువ్వు అనుకూలంగా ఉంటే అదే వాళ్ళకు 1000 కోట్లు. రోజు బిర్యానీ తెచ్చిపెట్టమని రే భార్య, నువ్వు చికెన్ బిర్యానీ అద్దాలు మేడ ఆఫ్షర్లో కట్టి కారులలో తిప్పాల్సిన అవసరం లేదు. భర్తతో భార్య, భార్యతో భర్త అలుకుగా ఉండి ఒకళ్ళనొకళ్ళు కలిసి మెలిసి అర్థం చేసుకొని ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతికి పచ్చడి మెతుకులు తిన్నా నాకు అదే చాలు అనుకుంటారు. అద్దాల మేళ్ళుండి అర్ధాంగి లేకపోతే ఉపయోగం ఉందక్క? కారులలో ఉండి ఆ కారులో నీ భర్త లేకుండా నువ్వు ఒక్కదాని కారులో పడుకుంటే ప్రయోజనం ఉంటుందే? భర్తతో నడిచిపోయినా కోట్లు ఉన్నట్టే. కానీ ఏమకు తెలుసు అలాంటి వాళ్ళకి ఎన్ని తెలియవు, ఎట్లా పని లేదు. నా కాడికి వచ్చిండా, డబ్బులు ఇచ్చిండా, వెళ్ళిపోయిందా, నా పని జరిగిందా, నా కోరికలు తీర్చుకున్నాను, అంతేనా? అది జీవితమా? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక యేసు ప్రభు ఆమెతో కూర్చొని మాట్లాడుతుంటే యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, అసలు ఏమతో ఏనెందుకు మాట్లాడుతున్నాడు? అంత డౌట్ పడ్డారు. చూడు, ఎందుకు ఏమతో ఏనెందుకు మాట్లాడుతున్నాడు? ఆమె క్యారెక్టర్ ఎట్టాడిది, ఆమె ప్రవర్తన ఎట్టాడిది, ఆమె బతుకు ఎట్టాడిది, ఏనేది ఆమెతో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుని కూడా ట్రాప్ చేస్తుందేమో, యేసు ప్రభుని కూడా లోబరుచుకుంటుందేమో. యేసు ప్రభు లోబడడు, యేసు ప్రభు బ్రతుకు మార్చేస్తాడు. కొంతమంది అనుకుంటారు ఇదే చేద్దాం, నువ్వు చేయాల్సిన పని నిన్నే మార్చేవాడు నా దేవుడు. అదే చెప్పాడు, అమ్మా ఇదిగో నీ జీవితం ఇలా ఉంది, ఇకనైనా మానుకో. చూడండి ఇక్కడ మనం చదువుతాం, చూడండి 27 వచ్చిన ఒకసారి చదువుదాం. 27 ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూసి ఆశ్చర్యపడిరు కానీ నీకు ఏమి కావాలి అని ఆయనను ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావని ఎవడైనను తెగింపలేదు, అంతేనా? అడగలేదు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ స్త్రీతో మాట్లాడుతుంటే శిష్యులకు డౌట్ వచ్చింది ఆయన మీద.
ఈమెతో ఈయనెందుకు మాట్లాడుతున్నాడు, అవసరమా అని. కానీ ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నామని అడగటానికి ఇలా ధైర్యము. ఎందుకంట ఈయన అందరిలో అంటాడు కాదు, ఈయన గొప్పవాడు. ఈయనేదో పచ్చనోట్లు చూస్తే లేకపోతే లోకంలో శరీరాలను చూసి పోయేవాడు అనుకున్నావా? సమస్తాన్ని సృష్టించినోడు, సమస్తాన్ని నిర్మించినోడు. ఆయనకి ఇలాంటి ఏముంది? అపవాదుతేనే కాలుతుందని పంపించాడు. ఆఫ్టర్ ఆల్ ఇదంతా. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అన్న చూడండి, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వచ్చి, ఈ రెండు మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆమె ఏం చేసిందంట? కుండ విడిచిపెట్టింది. కుండ అంటే మీకు తెలుసుగా, ఇప్పుడు అన్నీ బిందెలక్క, ఇత్తడి, రాగి, స్టీలి, లబ్బరి, అంతే కదా. కానీ కుండ అంటే తెలుసా? మట్టి కుండ. అవి ఇది వరకు ఉండేది, ఇప్పుడు ఏడున్నాయి? ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు మర్చిపోయి ఒక ఇంట్లో ఎర్ర కొండ ఉంటే దాన్ని కాపాడుకోవాలంటే మామూలు విషయం కాదు. జాగ్రత్త లేదు కదా. జాగ్రత్తగా ఇదివరకు ఇంటి నిండా కొండలే, కానీ ఒక్క కొండ పగలదు. వాళ్ళకు జ్ఞానం లేకపోయినా, తెలివి లేకపోయినా, మనంత టెక్నాలజీ లేకపోయినా ఇంటి నిండా కొండలే. అన్నం వండుకునేది కొండలోనే, కూర వండుకునేది కొండలోనే, నీళ్లు తాగేది కూడా అది చిన్నది తప్పాలంటారు, అది ఏమంటారు, అది కూడా కొండే. మొత్తం మట్టి కొండలే, కానీ ఒక్కటే పగలదు. మన ఇంట్లో ఒక్క ఎర్ర కొండ ఉంటే ఎండాకాలం అంతా అయిపోయేలోపు కాపాడుకోవడానికి తలపానం తోక్కొస్తుంది. ఎన్ని పగిలిపోతాయో. అంత కరెక్ట్గా ఉంటుంది మన ఇంట్లో మన పద్ధతి, మన బాధ్యత, మన యొక్క ప్రవర్తన. ఎందుకు? మనకి ఎక్కువ కోపాలు కదన్నా. కోపం అయితే ఎవరి మీద చూపెడతాం? కొండల మీదో, టీవీల మీదో, ఫ్రిడ్జ్ల మీదో. మనిషిని ఏమని లేక ఇంక సెల్ ఫోన్లు దొరికేగా ఇసిరి కిందికి నేలకేసి కొట్టడము. ఎందుకని? కోపం అట్టాడితే మనం ఏం చేద్దాం? కానీ అప్పుడు వాళ్ళ కోపం రాలేదా? కోపం వచ్చింది, కానీ ఓర్చుకున్నారు. ఓర్చుకోబట్టే ఒక్కొక్కళ్ళు 10 మంది పిల్లలను, 15 మంది పిల్లలను, 6గురిని, 7గురిని పెంచారు, పోషించారు. మనకిద్దరుంటేనే తలపానంతో వీళ్ళతో తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ ఇద్దరు నాకు నరకం చూపెడతాను. ఇద్దరేనా? మన అమ్మమ్మ తాతయ్యలకు తెలుసా 15 మంది దాకా ఉంటారు, ఒక్కడి నరకం చూపించలేదు. మరి మనకిద్దరే నరకం చూపిస్తారు ఏంది? ఎందుకని చెప్పండి? చూడండి నాకు ఎందుకనంటే అప్పట్లో వాళ్ళు ఎన్ని పనులు చేసినా కుటుంబంలో కరెక్ట్గా ఉండేవాళ్ళు, కుటుంబంలో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు, కుటుంబ బాధ్యతలు ఉండేవి. ఏది చేసినా కూడా కొన్ని కోరికలు చంపుకునేవాళ్ళు. తల్లి ఏం చేస్తా తెలుసా? అన్నం వండిన తర్వాత అన్నం మొత్తము 10 మంది పిల్లలు కదా, మొత్తానికి ఇప్పట్లాగా మీరు అనుకున్నట్టు వరి బువ్వ ఏముండవక్క. అప్పుడంతా ఆరగ బువ్వ, సొద్ద బువ్వ, లేకపోతే సంగటి. ఆ సంగటి పిడిసెలు ఒక్కొక్కరు ప్లేట్లు అంతా తీసి చివర పోయి చూసుకుంటే పాపం ఆమెకు ఉండదు. ఉండేరు మొత్తం అట్లా కలిపేసి వాళ్ళకి వేసిన తర్వాత అందరు తిన్న తర్వాత అందరిని పడుకోబెట్టి ఆ కొండ గడుక్కొని ఆ నీళ్లు తాగి పండుకున్నది ఆమె. ఏమి విచారం చేస్తుందా? ఏమో కుటుంబం కోసం ఉన్నాము, ఏం తప్పుదారు పట్టుద్దా? కోరికలను చంపుకొని పిల్లలను బతికించాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తెత్తవా, నూడిల్స్ తెత్తవా? యాడికి? బరువు బాధ్యత లేదా కుటుంబంలో? పిల్లలు తింటున్నారులే, కుటుంబంలో స్త్రీలు మీ బరువు బాధ్యత లేవా? పిజ్జా తెత్తవా? నాకు అది తినబుద్ధి అవుతుంది, చికెన్ బిర్యానీ. వరే కోరికలకే అద్దులు ఉండాలక్క. అప్పట్లో ఏం చేశారు? పున్నీళ్ళు పోసుకొని తాగిర్రు. చివరిలో అయ్యగోలు లేకపోతే ఆ పిల్లోడికి పోసి, మా నువ్వు తినమంటే నాకు ఆకలి కాలేదులేరా అన్నారు. ఎందుకు కాదక్క ఆకలి? మన అమ్మల్ని ఒకసారి మీ అమ్మలు గుర్తించుకోండి, వాళ్ళ అమ్మల్ని గుర్తు. ఆకలి కాలేదా? నానేం చేస్తాడంటే అన్నం తింటా అటు చూసి పిల్లోళ్ళల్లో ఎవరికైనా తక్కువ ఉంటే సగం తినేసి ఆవు ఏంది అప్పుడే నిన్నేందంటే ఈరోజు మధ్యాహ్నం ఎక్కువ తిన్నాను పొలంలో, తినబుద్ధి కాల, ఇదిగో ఆ పిల్లోడు కొద్దిగేసి ఏమో కొద్దిగా తినమని. అంటే భార్య ఆకలి చూసి భర్త అరకడుపుతో బయటకు పోయాడు. మరి ఈ రోజులలో తినుంటుంది లేదు, దొంగసాటుగా తినేసి ముసుకేసుకొని పండుకున్నది. నిజమా? నిజమేనా? నిజమే. జీవితం అలాగనే ఉన్నాయి. ఏం చేద్దాం మనం ఏం చేద్దాం? కానీ యేసు ప్రభు వారికి వచ్చిన తర్వాత అంటున్నాడు, నీ జీవితంలో
భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి. భార్య భర్తను, భర్త భార్యను ప్రేమిస్తే మీ పిల్లలు పర్ఫెక్ట్గా ఉంటారు అంతే. దానికి రుజువులు లేవు, దానికి ఏమి చెప్పాలి, పర్ఫెక్ట్ అంతే. భార్య భర్తను తిట్టాలనుకున్నా, భర్త భార్యను తిట్టాలనుకున్నా పర్సనల్ రూమ్లో పోయి తిట్టాలి. పిల్లల ముందు తిట్టే వాళ్ళకి రావన్నా. వాళ్ళు అంటారు, నిన్న మా అమ్మ మా నాన్న కొట్టుకోవడం, రేపు పొద్దున మేము కొట్టుకున్నా ఏమంటారు? యుద్ధాలే, ప్రతి ఇంట్లో యుద్ధమే. ఇరాన్కు అమెరికాకు ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధాలు, ఇప్పుడు ఇళ్లలోనే జరుగుతున్న యుద్ధాలు. ఆ యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి? కత్తులతో, గొడ్డలతో కాదు, చెల్లులతో, పప్పు గుత్తులతో ఏడుతో యుద్ధాలు జరిగేది. నాన్నొస్తే చెబుతాడే. ఏం చెబుతారంటే, నాన్నకు తెలియకుండా జోబులో నుంచి 10 రూపాయలు తీసుకున్నావుగా, నీ డబ్బులు నువ్వు దొంగతనం చేయటం ఏందక్క? అవి నీ కాదా? నీళ్ళు కాదా? అసలు అర్థం చేసుకొని కొంచెమన్నా. కుటుంబాలు పాడైపోవటానికి కారణము కుటుంబంలో ఉన్నటువంటి ప్రధానుల వ్యవస్థే, భార్యాభర్త తల్లిదండ్రుల వ్యవస్థాపనే. అందుకే అంటున్నాడు ఇక్కడ, బాగా గమనించి ఆలోచించండి. కొండ విడిచిపెట్టింది, మామూలు విషయం కాదు. కొండ విడిచిపెట్టిందంటే జీవితాన్ని వదిలేస్తున్నది. ఏ జీవితాన్ని? అప్పుడప్పుడు మీకైతే అలవాటు ఉంటుందో లేదు కానీ, కొన్ని దిక్కులు పోతే నేను సువార్తకి వెళ్ళినప్పుడు చెప్తుంటారు. నిలబెడతాడు, రమ్మంటాడు, భార్య వస్తుంది, అడుగుతాడు, వస్తారు. పిల్లలు లేకలేక పడతారు కదక్క, పిల్లలు పడతాడు. ఈడి మీద ఒట్టే, రేపు టాముంచి మందు జోలిపోతే అప్పుడు అడుగు, ఈడి మీద ఒట్టు అంటాడు. బంగారు తల్లి, నాకు లేకలాగా పుట్టిన కొడుకు మీద ఒట్టేసిండు, ఇంకా తాగడు. 4వ రోజు మళ్ళా ఏం చేస్తాడు తెలుసా? 4వ రోజే ఈ చొక్కాకు ఇటు వల్ల వేసుకోవాల్సిన చెయ్యి ఇతరగా తిప్పేసుకుని వస్తాడు. ఏంది పనిలో వచ్చిందంటే, పనిలో కాదు, కంట్రోల్ చేయాలనుకుంటాడు కానీ కంట్రోల్ తప్పదు. పిల్లోడి మీద ఒట్టేసిండే. ప్రేమ ఉంటే కదా పిల్లోడి మీద కంట్రోల్ కావటానికి, భార్య మీద ప్రేమ ఉంటే కదా కంట్రోల్ కావటానికి, భర్త మీద ప్రేమ ఉంటే కదా తప్పు మానుకోవటానికి. ఒట్టులేస్తావు, మళ్ళీ పోతా ఉంటావు. వాడు చచ్చినా నేను మాత్రం మారను. కానీ జీవితం అలాంటిది కాదమ్మా. నీ జీవితము నీ దేవుడి కోసం, నీ కోసం నువ్వు మారు, పక్కన వాళ్ళ కోసం అవసరం లేదు. 10 మందిలో విలువ ఉంటుంది ఏమకం. ఇప్పుడు ఏం చేసింది? కొండ విడిచిపెట్టింది, ఎక్కడికి పోతుంది? ఊరిలోనికి పోయింది. ఇంతకుముందు ఎప్పుడన్నా ఊరిలోకి పోయిందే? రానెత్తరు అసలు. ఇప్పుడు ఊరిలోనికి పోయి చెప్తుంది, ఊరిలో ఉన్న ప్రజలందరినీ పిలుస్తుంది, నేను చేసినవన్నీ, నా బ్రతుకంతయు నాకు చెప్పిన వాడు వచ్చాడు, వచ్చి చూద్దు రండి. ఏనే మెస్సయ్యా, ఏనే యేసుక్రీస్తు వారు, ఏనే రక్షకుడు, నన్ను మార్చాడు. రేపటి నుంచి నేను తప్పు చేయను. జీవితంలో తప్పు చేయాలి. మళ్ళా ప్రతి మనిషి జీవితంలో పొరపాట్లు ఉంటాయన్నారు, లేవని చెప్పటం నా జీవితంలో ఉంటుంది, నీ జీవితం, ప్రతి మనిషి జీవితంలో పొరపాట్లు ఉంటాయి. కానీ ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత మళ్ళా జీవితంలో ఆ తప్పు చేయకూడదు. చేసావా, కుక్కకు మనిషికి తేడా లేదంతే. నేను ఎవరికి చెప్పినా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కక్కుద్ది తింటది, కక్కుద్ది తింటది. పేతురు రాసిన పత్రికలు అనుకుంటాం, మొదటి పత్రిక అక్కడ ఉందనుకోండి, చూద్దాం. కనపడితే చదువుదాం, లేకపోతే లేదు. ఇక్కడ ఏమంటాడంటే చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా బురదలోకి పోయినట్టు జీవితాలు మారవు. పందినంట బాగా గడిగి ఇంట్లోకి పోయి సబ్బేసి కడిగి ఇంట్లో రోజు పెంచుకుంటారట. బురద కనపడితే ఏమవుద్దక్క? కడిగింది, సబ్బేసిండ్రు, స్ప్రే కొట్టిండు, ఎంత బాగా పద్ధతిలో పై బురద కనపడగానే ఈడు ఎంత బాగా నీట్గా ఉన్నా, ఎంత బాగా రెడీ చేసుకున్నా, తెల్ల చొక్క, తెల్ల లింగి కట్టుకుంటాడు, కండ వేసుకుంటాడు, పద్ధతి కలిగినడుగు పోతాడు. ఆడ మందు కనపడగానే అన్నీ పోతాయి. అన్నీ నువ్వు పద్ధతి కలిగినడుగురా, నీ కిలుగుందిరంటే కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కుదురుద్దా? ఈ సెంగిట్టు పోతుంటుంది, ఈ సెంగిట్టు పోతుంటుంది, అర్థం కాదు అసలు మనిషికి. ఏంటంటే ఏమో నీ జీవితము మరలా పాపాన్ని చూడగానే ఎందుకు అలా పోతున్నావంటే, అందుకే చెప్తున్నాడు, పందితో కుక్కతో పోల్చాడు ఇక్కడ పేతురు. మన బ్రతుకుల్లో వదిలిపెడితే సచ్చేదాకా చేయకూడదు, మళ్ళీ దాన్ని
చచ్చిపోయేదాకా చేయకూడదు, వదిలిపెట్టానంతే. వాని గురించి ఆలోచన కూడా రాకూడదు మనకంతే. ఏం వదిలిపెట్టింది, కుండ విడిచిపెట్టింది, జీవితంలో మళ్ళా కుండ ఎత్తుకోలేదు. పాప జీవితం అనే కుండ, ఆ బ్రతుకనే కుండ, ఆ స్వభావం అనే కుండ, ఆ పద్ధతులనే కుండ, ఆ వ్యసనాలనే కుండ ఎప్పటికీ ఎత్తుకోలేదు. బతికినంత కాలము 4 రోజులు బతికినా పర్ఫెక్ట్గా బతుకుతాను. నా బిడ్డలకు నా వల్ల నా వద్ద రాకూడదు, నా భర్తకు నా వల్ల 10 మందిలో తల దించుకోకూడదు, నా భర్తను 10 మంది చేతగాని వాడు అంటున్నాడంటే నేను కరెక్ట్గా లేకపోబట్టే కదా. ఎంతవరకైనా భార్య, స్త్రీలకు చెప్తున్నాను చాలా జాగ్రత్తగా నాడి, ఎంతవరకైనా నీ భర్తతో మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా, కొట్టాలన్నా, ఏం చేయాలన్నా ఇంటి లోపలే మాట్లాడు, ఇంటి లోపలే ఉండు. బయటకు వచ్చి ఆయనకేం తెలియదన్నా అంటే నీకు మొత్తం తెలుసా? ఆయనకేం తెలియదంటే అర్థమైంది, శాతగానుడు నా భర్తని నువ్వే చెప్తున్నావు, పలు విలువ తీసేస్తున్నావు. కానీ బైబిల్ గ్రంథంలో అబిగాయేలు నాకు ఆమంది, మీకు అయిన రిఫరెన్స్ చూపినండి. అబిగాయేలు నాకు ఆమంది. ఏమో భర్త నాబాలు ఎలా ఉంటాడంట, మోటివాడు, జ్ఞానము లేనివాడు, మూర్ఖుడు. అయినా అబిగాయేలు ఎలాంటిదంట, సుబుద్ధి కలిగిన స్త్రీ, తన భర్తను కాపాడుకున్నది. భర్తను తక్కువ చేయలేక్కడ, నా భర్త గొప్పవాడు అనుకున్నది. తన యొక్క బుద్ధిహీనతను పనివాడు వచ్చి చెప్పినప్పుడు, నీ యజమానుడు తెలియదయ్యా, అలాంటి వదిలేయి, ఆయన ఏమనొద్దు, కానీ నా యజమానుడే కదా. ఎంత గొప్ప విషయం అమ్మ. యజమానుడు తిక్కలోడైనా మణికిరానుడైనా ఎలాంటోడైనా నువ్వు నిష్టపడి దేవుడు నిన్ను జతపరిచాడు కనుక భరించాలి, ప్రేమతో అతనికి విలువ ఇవ్వాలి. ఆ విలువ ఇచ్చిన దాన్ని బట్టే తన ఘనత పెరుగుతుంది, నీ కుటుంబము ఇంకా అభివృద్ధిలోనికి చెందుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, విడిచిపెట్టింది కొండను, ఊరిలోనికి పోయింది. ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఏంది మా మధ్యలోనికి వచ్చావంటే, నా జీవితం మార్చుకున్నానని చెబుతుంది వాళ్ళందరికీ. ఏం చెప్తుంది అందరికీ? జీవితం మార్చుకున్నాను. ఎందుకు చెప్తారు జీవితం మార్చుకున్నానని 10 మందిలో చెప్పాల్సిన అవసరం ఏంటంటే, మళ్ళా ఎప్పుడైనా చేస్తే వీళ్ళందరి ముందు పరువు పోద్ది. తెలుసా, పరువు పోతుంది అందరి ముందు. పెళ్లి చేసేటప్పుడు కుటుంబ సమేతంగా కుటుంబాలను, బంధువులను అందరినీ పిలుస్తారు. తాళి కట్టేటప్పుడు వాళ్ళందరూ అవసరమా? భార్య అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని సరిపోదక్క, వీళ్ళందరిని ఎందుకు పిలవాలి? రేపు ఎప్పుడన్నా వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు వీళ్ళందరూ, హే నీకు పెళ్ళైనా ఇదేం బుద్ధిరా నీకు, రే నీకు చక్కన భార్య ఉన్నాయి, చక్కన భర్త, నీకేం పని, పనికి మాలిందానా, పనికి మాలినాడు ఇదే పని అని వాళ్ళందరూ అన్నప్పుడు వాళ్ళందరిని తీసుకొచ్చి సాక్షులుగా నిలబెట్టుకొని అందరి సమక్షంలో పెళ్లి చేస్తాడు. పెళ్ళికి 10 లక్షల ఖర్చు వరకు పెట్టరు. విడిపోవాలన్నా వీళ్ళందరిలో మళ్ళీ మనం విడాకులనే తీసుకోవాలి. మామూలు విషయం అనుకున్నావా? కాబట్టి అందరి మధ్యలోనికి వచ్చి ఏం చేస్తుంది, ఒప్పుకుంటుంది. నా జీవితాన్ని మార్చిన వాడిని వచ్చి చూడండి, నన్ను మార్చాడు వచ్చి చూడండి అన్నది. ఎప్పుడైతే ఆమె మారిందో, మారిన తర్వాత ఆమె చెబుతుంటే ఊరిలో వాళ్ళందరూ ఏమయ్యారు, మారిపోయారు. ఈరోజు మనం చెబితే పక్కనోళ్ళు మారాలంటే ముందు మనం మారాలి. మనం మారకుండా పొదుగుకులు చెబితే ఏమొద్దక్క, వీడికొచ్చి హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యా నువ్వే నాకయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, ఏడొచ్చి బయటకు పోయి నిన్ను బెట్ట, వాళ్ళని బెట్ట, ఏళ్ళని బెట్టని బూతు మాతలు తిడితే ఊరు మారుతారక్క? ఎవరైనా మారుతారా? ఎవరైనా మారిన వాళ్ళని చూపియండి. నువ్వు ప్రార్థన పోతున్నావు, ముందు నువ్వు మారమ్మా, తర్వాత మాకు చెబుదువు. కానీ నువ్వు మారాలి. సమరయ స్త్రీ మారింది, ఊరినంతా మార్చింది. నువ్వు మారితే నీ కుటుంబం మారుద్ది, నువ్వు మారితే నీ బంధువులు మారుతారు, నువ్వు మారితే నీ ఊరు మారిపోతే. ఇప్పుడు నువ్వు మారలా. ఎందుకు మారలేదంటే నీ జీవితంలో నువ్వు చూసుకో, పర్సనల్గా నువ్వు చూసుకో. బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావా, చేయటం లేదా? చేస్తే నీ ప్రార్థన వల్ల నీ భార్య మారదు, నీ భర్త మారడు, నీ పిల్లలు మారరు, నీ బంధుమిత్రులు మారరు, నీ తల్లిదండ్రులు మారరు, నువ్వే మారవు అసలు. మరి ప్రార్థన చేస్తున్నట్టే మొక్కుబడి అంటారు కదా. పొద్దున్నే ఇష్టం లేకుండా లేస్తారు. దేనికి? ఎందుకు చెప్పండి అక్క? మనం కాదులే, మనం లేయంలే. ఎందుకు చెప్పండి? పొద్దుక్కేదాకా ఆడబిడ్డ ఇంట్లో పడుకుంటే దరిద్రమని, దానికోసమే. లేకపోతే ఇష్టం తడుకున్నారు చాలామంది. దరిద్రములే ఈరదా పడుకోమంటారని పొద్దున్నే లేచి అన్ని బళ్ళ చేసుకొని మళ్ళా పడుకుంటారు. కానీ
దేవుని మీద భక్తితో కుటుంబం మీద బాధ్యతతో లేసేవాళ్ళు అరుదు. ఏంటంట? అరుదు. అరుదు, చాలా తక్కువ, ఎక్కడో ఒక చోట. కానీ ఇప్పుడు ఏమో మారింది. ఈరోజు నీతో నాతో బైబిల్ చెప్తున్న ఒక మాట, ఒక స్త్రీ ఒక ప్రాంతాన్నే మార్చింది. ఈరోజు మనము ఉన్నాం ఇక్కడ, మీరు అందరూ మన ప్రాంతాన్ని మనం మార్చగలగాలంటే మన జీవితంలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయా చూసుకోండి అమ్మా. నీ కుటుంబంలో ఏదైనా సమస్యలు నీ వల్ల ఏమైనా తలెత్తుతున్నాయా? మనం మారకుండా ఎవరిని మార్చలేము. గోధుమ గింజ భూమిలో పడి చత్తేనే కొత్త మొక్క వచ్చేది, చావకుండా. అది మొక్క వచ్చిన తర్వాత ఎన్ని కంది గింజలు వస్తాయి అక్క? ఒక్క గింజ నాటితే 10 వస్తాయా, 100 వస్తాయా, 1000 వస్తాయో చెప్పలేము. అలాగే మనము కూడా లోకంలో చచ్చి దేవుళ్ళో బ్రతికితే వీళ్ళందరినీ మళ్ళా మార్చగలం. సమరయ స్త్రీ మారింది. ఈరోజు నువ్వు మారతావా? నేను మారానంటే సంతోషం. మారితే నీ జీవితాన్ని ఇంకో ముందుకెళ్ళిపో. ఒకవేళ చిన్న చిన్న నాలాంటి పొరపాట్లు మీలో ఏమన్నా ఉంటే ఒప్పుకో. ఈరోజు దేవుని దగ్గర మాటిద్దాం. మాటిస్తే ఏం చేయకూడదంట? తప్పిపోకూడదు. తప్పిపోతే దేంతో సమానం? దేంతో సమానం అమ్మా చెప్పండి. ఒక పంది, కుక్క. గుర్తుపెట్టుకోండి. ప్రకాష్ పాస్టర్ ఆ ఊరు నుంచి వచ్చి ఊరు ఆదివారం మాకేం చెప్పినంటే, మళ్ళా నేను ఇంటికి పోయిన తర్వాత తప్పు చేస్తున్నానంటే కుక్క పందితో సమానం అని చెప్పారు. ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. కాబట్టి నా బుద్ధి కూడా అట్టాడిదే అనుకుంటే నా జీవితం అంతే. నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎవరికి ఉపయోగం లేదు. అందువల్ల నేను మారలా, నా కుటుంబం మారదు అనుకోవాలంతే. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ప్రార్థన చేద్దాం. ఈరోజు నుంచి ప్రభువా నేను మారతానయ్యా, నేను పరిపూర్ణంగా మారతాను, నీ ఇష్ట ప్రకారంగా ఉంటాను, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతాను, నీ చిత్త ప్రకారం జీవిస్తాను. నేను ఈ అంబాపుర ప్రాంతంలో ఉన్న అనేకుల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాను. ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తండ్రులు, ఎంతోమంది భర్తలు, ఎంతోమంది భార్యలు, ఎంతోమంది పిల్లలు బాధలలో, ఇబ్బందులలో, సమస్యలలో వాళ్ళ బ్రతుకులు మారక సతమతం అవుతున్నారయ్యా. ఈరోజు వాళ్ళ కోసం నేను మారి ప్రార్థన చేసి వాళ్ళను మారుస్తానయ్యని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా సమయంలో ప్రార్థన కొరకు సిద్ధపడదాం. అందరూ తల వంచండి. ప్రార్థన కొంత సమయం ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థనకు అవకాశం ఇవ్వబడుతుంది.